ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం చాలా బాగా జరిగింది. పెద్దగా అలంకరణ చేయలేకపోయినా ప్రశాంతంగా అలానే చాలా చక్కగా టైంకి నిదానంగా చేసుకున్నాను. చాలా బాగా అనిపించింది. ఉదయాన్నే లేవగానే పులిహోర కోసం రైస్ అయితే కడిగి పెట్టాను. కడిగి పెట్టి ఇంకో పక్క పోపు అయితే వేస్తున్నాను, రెడీ అవుతుంది. నైటే అన్నీ నానబెట్టేసుకున్న పచ్చెనపప్పు, అదేనండి పూర్ణాల కోసం పచ్చెనపప్పు అలానే శనగలు నానబెట్టేసుకున్న నైటే. ఉదయం లేవగానే పెద్ద పని అనిపించలేదు. ఇంకో పక్క రైస్ పెట్టేశాను, ఇంకో పక్క పచ్చెనపప్పు పూర్ణాల కోసం ఉడకబెడుతున్నాను, అందుకని కుక్కర్లో వేసి పెట్టేసా. ఇంకో పక్కేమో ఇక్కడ చూసారు కదా పులిహోరకి అయితే తాలింపు వేస్తున్నా. మామిడికాయలు ఉన్నాయి, చాలా పుల్లగా ఉన్నాయి, అవి వేసేసి పులిహోర చేస్తాను. ఎప్పుడు చింతపండు పులిహోర చేస్తూనే ఉంటా. మ్యాంగోస్ ఉన్నాయని చెప్పేసి అవి తురిమి పెట్టాను, అవి వేసేస్తాను. మామిడికాయ పులిహోర కూడా చాలా బాగుంటుంది. పోపు అయితే రెడీ అయిపోయింది, దీన్ని తీసైతే పక్కన పెట్టేస్తాను. పోపులో కొంచెం పచ్చిమిర్చి వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. రైస్ కూడా ఉడికిపోయింది, దాన్ని శుభ్రంగా ఆరపెట్టేసుకున్నాను. పూర్తిగా ఆరిపోతే ఏంటంటే ఒకదానికి ఒకటి రైస్ స్టిక్ అవ్వకుండా ఉంటుంది. ఆరిన తర్వాత ఇలాగైతే పోపు వేసేసుకొని మ్యాంగో తురుము అయితే వేసేసుకొని కలుపుకుంటాను. ఇంకో పక్క ఏమో పాలు అయితే ఇంకా రాలేదు. ఇవాళ పిల్లలకి స్కూల్ కూడా ఉంది. పిల్లలకి క్యారేజ్ కడుతూనే అలానే క్యారేజ్ అంటే ప్రత్యేకంగా ఏం చేయనండి, వడలకి వేసా కదా గారెలు వేసి అలానే దేవుడికి పులిహోర గారెలు తీసి పక్కన పెట్టి మిగతా పిల్లలకి వేసి పెట్టేస్తాను. పెద్ద పని అయితే అనిపించదు. మ్యాంగో తురిమి పెట్టాయి కదా, ఇదైతే వేసేసి కలిపేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి, చాలా టేస్టీగా ఉంది మ్యాంగో పులిహోర. ఇంకో పక్క పులిహోర కలుపుతూనే పాలు వచ్చేసాయి, పాలు తీసేసుకొని ఇంకా పొంగల్కి అయితే అన్నీ రెడీ చేయాలి. ముందు పొంగల్ కన్నా పిల్లల్ని పంపించాలి కాబట్టి ఇంకో పక్క వడలకి అయితే పెట్టేస్తాను. వడలు అయితే అవుతూ ఉంటాయి. ఆయిల్ పెట్టేసాను అనుకో, ఇక గారెలే ఉంది, ఊరికే నైటే ఎంత పిండి అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. పెద్ద పని కూడా అనిపించదు. పులిహోర అయితే ఇక్కడ కలపడం అయిపోయింది, దీన్ని ఒక పక్కన పెట్టేశాను. 9:30, 10 కల్లా ప్రసాదాలు అయితే చేయడం అయిపోయింది. పూజ ఎంతసేపు పడుతుంది, ప్రసాదాలు అన్ని టైంకి వస్తే. పిల్లలు స్కూల్కి వెళ్ళే పని ఉంది కాబట్టి కొంచెం లేట్ అయింది, లేదా ఇంకా త్వరగానే చేసేస్తాను. పులిహోర అయితే అయిపోయింది, దీన్ని తీసి పక్కన పెట్టేస్తాను. దేవుడికి వడలు వేయడానికి ఇక్కడైతే ఆనియన్ వేయకుండానే పిండి తీసానండి. దేవుడికి వేసేటప్పుడు ఉల్లిపాయ కానీ వెల్లుల్లి కానీ తగలకూడదు అంటారు, అందుకని ఉట్టి గారెపిండే తీసి పక్కన పెట్టేశాను. ఇంకా పిల్లల కోసం అయితే ఇలా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర వేసి పిల్లలకైతే వేసేస్తాను. ముందు దేవుడికి వేసి పక్కన పెట్టి అలానే తర్వాత పిల్లలకి వేసిస్తాను. ఇదే టిఫిన్ కింద. లంచ్ బాక్స్లోకి ఏమో పులిహోర అలానే 2 గారెలు అయితే పెడతాను, అవి సరిపోతాయి పిల్లలకి. ఇంత మించి ఎక్కువ తినలేరు కూడా వాళ్ళు. ఇవాళ ఫెస్టివల్ కదా, చాలామంది ఇవే వెరైటీస్ తెచ్చుకుంటారు. ఎక్కువ రెడీ అవ్వడానికి టైం పడుతుంది. వాళ్ళేమో 8:30 కల్లా స్కూల్కి వెళ్ళిపోవాలి కదా, అందుకని ఇవి 2 అయితే రెడీ అయిపోయాయి. ఇవి 2 పెట్టేసి పంపించేస్తాను. హైదరాబాద్ వచ్చాక ఇది ఫస్ట్ వరలక్ష్మి వ్రతం కదండి, కొంచెం స్పెషల్గా చేయాలనుకున్నాను. బట్ ఇంటి దగ్గర నుంచి ఏమీ తెచ్చుకోలేదు. ఇంతకుముందు అయితే లాస్ట్ ఇయర్ అమ్మవారి ఫేసు అవన్నీ కొనుక్కున్నాను, అవన్నీ అక్కడే ఉండిపోయాయి విజయవాడలో. కాబట్టి ఇక్కడ చాలా సింపుల్గా చేసుకున్నా, కానీ చాలా బాగా జరిగింది, చాలా ప్రశాంతంగా కూడా అనిపించింది. ఇక వడలైతే వేసేస్తున్నా దేవుడికి వేసి పక్కన పెట్టాక ఇక పిల్లలకైతే వేసి క్యారేజ్లో పెట్టేస్తాను. అది కూడా ఒక పని అయిపోతుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే సగం టెన్షన్ అయితే క్లియర్ అయిపోతుంది. వాళ్ళని పంపించేసి ఇక నిదానంగా ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఓ పక్క వడలు వేస్తూనే ఇంకో పక్క శనగలు అన్నీ కడిగి దేవుడికైతే అక్కడ పక్కన పెట్టేశాను. అమ్మవారిని కూడా ఒక పక్క అలంకరించుకుంటూ ఉన్నాను. ప్రసాదాలు పని అయిపోతే ఇక వంటగదిలోకి వచ్చే పని ఉండదు కాబట్టి ప్రశాంతంగా కూర్చొని ఒక్కసారి మళ్ళీ ఇల్లు క్లీన్ చేసుకొని అమ్మవారిని సెట్ చేసుకోవచ్చు. అప్పుడు నీట్గా కూడా ఉంటుంది, అలానే ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది. దీపం వెలిగించాక మళ్ళీ ఊడవకూడదు, తుడవకూడదు కదా, అందుకని చెప్పేసి ప్రసాదాలు మొత్తం కంప్లీట్గా చేసి ఒక పక్కన పెట్టిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి ఇల్లంతా క్లీన్ చేసి అప్పుడే అమ్మవారిని సెట్ చేస్తాను. ఎందుకు అంటే దీపం వెలిగించాక పెట్టకూడదు కదా, అందుకని చెప్పేసి ఇలా చేస్తాను. ఇల్లు కూడా క్లీన్గా ఉంటుంది, మనం కూడా పూజ చేసుకునేటప్పుడు మనకి మనసు ప్రశాంతంగా ఉంటుంది. అందుకని మీరు కూడా ఇలా చేయండి, చాలా ఈజీగా అనిపిస్తుంది. ఆల్మోస్ట్ అందరు ఇలానే చేస్తారు. ఎవరైనా చెయ్యకపోతే హడావుడిగా ఉండి ఇక ఒక పక్క వంట చేస్తూ ఇంకో పక్క అమ్మవారిని సెట్ చేసుకొని అంతా ఆగం ఆగం అవుతుంది. అలా చేస్తే మనం పూజలో కూర్చుంటాం కానీ మనసు అయితే ప్రశాంతంగా ఉండదు. అక్కడ ఆగంగా ఉంది, ఇక్కడ ఆగంగా ఉందని మనసులో అనిపిస్తూ ఉంటుంది.
అట్లా లేకుండా ఇలా చేయండి. ఒక అడుగు ముందుగానే లేసి ప్రసాదాలు కంప్లీట్ చేసి ఒక పక్కన పెట్టేసి తర్వాత దేవుడి గుడి దగ్గరికి వెళ్ళండి. మనకి ప్రశాంతంగా ఉంటుంది, ఇల్లు క్లీన్గా ఉంటుంది, పూజలో ఎటువంటి ఆటంకం లేకుండా ఉంటుంది. ఇక వడలు వేయడం అయితే ఒక పక్క అయిపోయాయి, ఇంకో పక్క పాలు కూడా వచ్చేసాయి. పొంగల్కి అయితే పెట్టేస్తాను. ఈరోజు పాలైతే చాలా చక్కగా పొంగాయి. ఎంత బాగా పొంగాయి అంటే ఎప్పుడు ఇలా జరగలేదు. అన్ని పాలైతే మంచిగా పొంగాయి. అప్పటికి సిమ్లోనే పెట్టాను. ఎందుకో ఈరోజు కొంచెం హ్యాపీ కూడా అనిపించింది. అన్ని పాలు పొంగేసరికి కొంతమంది చాలా మంచిది అంటారు అలా పాలు పొంగడం మూలాన. ఏమో ఆ దేవుడి దయ వల్ల అన్నీ బాగుంటాయి, అదే చాలు మాకు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి, ఎంత బాగా తింటారో. అత్తయ్య అయితే చాలా బాగా చేస్తారు. వాళ్ళకి ఇంతకుముందు గేదెలు ఉండేవంట, ఎక్కువ పాలు పోసేసి చేసేవాళ్ళంట. చాలా బాగుంటుంది. అత్తయ్య ఎప్పుడు చేసినా చాలా బాగా చేస్తారు. పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ చాలా ఇష్టం, అంత బాగుంటుంది. ఇంకో పక్కన పాలైతే పొంగిపోయాయి. ఇక్కడ రైస్ అయితే కడిగి పెట్టేస్తాను ముందులోనే. ఇందులో వేసేసి కొంచెం సగ్గుబియ్యం వేస్తే ఆ జిగురుకి పొంగల్ అనేది చాలా బాగుంటుంది. మా అమ్మ వాళ్ళ ఇంటి సైడ్ అయితే పొంగల్ అంటాం, అత్తయ్య వాళ్ళు అయితే పరవన్నం అంటారు. ఏదైనా ఒకటే కానీ టేస్ట్ మాత్రం ఒక్కటే, చాలా బాగుంటుంది పేర్లు వేరైనా కానీ. ఇంకా ఇంకో పక్క ఏమో ఈ మధ్య బెల్లం వేయగానే పాలు విరిగిపోతున్నాయి. అందుకని చెప్పేసి ముందుగానే బెల్లం నలక్కొట్టేసి కొంచెం వాటర్ వేసి పాకంలా అయితే చేసి పెట్టాను. కొంచెం బెల్లం అంతా కరిగిపోయి వాటరీగా అయితే స్ట్రెయిన్ చేసి వేసేస్తే సరిపోతుంది. ఇంకో పక్క అయితే రైస్ మొత్తం మంచిగా ఉడికిపోయింది పాలల్లో. చూసారు కదా, ఇలా చేసుకొని బెల్లం పాకం అయితే ఇందులో వేసేసుకున్నాను. స్ట్రెయిన్ చేసుకొని చెత్త ఏమన్నా ఉన్నా సపరేట్ అయిపోతుంది, పాలు కూడా విరగకుండా ఉంటాయని. పాలు బెల్లం రెండు కరెక్ట్గా సరిపోయాయి, చాలా బాగా వచ్చింది. ఒకసారి ఇలా కలిపేసుకొని చిన్న ఇలాచి దంచేసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్లేవర్ అయితే చిటికెడు ఉప్పు కూడా వేస్తారండి, ఎందుకో తెలియదు, చాలా బాగుంటుంది. దేవుడికి కూడా వేస్తారంట. ఇలా వేసేసి ఇంకో పక్క కలిపి అయితే పక్కన పెట్టేశాను. వాకిలి ముందు పొద్దున్నే అయితే ముగ్గు అయితే వేసేసుకున్నాను. అలానే పసుపు బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. ముగ్గు చూసారా, చాలా బాగుంది కదా. ఏమో నాకు నచ్చింది, చాలా బాగా అనిపించింది. యూట్యూబ్లో చూసే వేశాను. మధ్యలో ఉన్న మటుకి అమ్మవారి పాదాలు అవి ఉంటాయి కదండి ప్రింట్వి, అవి తీసుకొచ్చి అయితే వేశాను. చాలా బాగా అనిపించింది నాకైతే, చాలా బాగుంది ముగ్గు. తులసమ్మ వారి ముందు వేసేసుకొని ఇలా ఇక్కడ కూడా అయితే పసుపు బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. చూసారా ముగ్గు ఎలా ఉందో చూసి కమెంట్ చేయండి. ముగ్గు పని కూడా అయిపోతుంది. ఇలా పసుపు బొట్లు అయితే పెట్టేసుకొని ఇంకా కంప్లీట్ అయిపోతుంది. దేవుడి గుడి కూడా అంతా నైటే క్లీన్ చేసి పెట్టుకున్నాను. పట్టాలు అవి ముందు రోజే చేసేసాను, అది కూడా పెద్ద పని ఏం లేదు. ఇక వంటగదిలో పని అయిపోయింది. ఇక్కడ నేనైతే రెడీ అయిపోయి వాకిటి ముందు ముగ్గు పొద్దున్నే వేసేసా కదా, అందులో పసుపు కుంకుమ అయితే పెట్టేస్తున్నాను. ఇవి పసుపు కుంకుమ కాదు, కలర్స్ ఇవి. గడపకైతే పసుపు కుంకుమ పెడతాము, బయట తిరుగుతూ ఉంటాం కదా తొక్కకూడదని చెప్పేసి ఇలా కలర్స్ యూజ్ చేస్తాను. ఇంకా తులసమ్మ దగ్గర దీపం అయితే పెట్టేసుకొని ఇక పూజ అయితే స్టార్ట్ చేసేయడమే. ఇంకా పూజలో నేను కూర్చోగానే కంకణాలు అవన్నీ కట్టాలి. ఒకటైతే కట్టేసుకున్నాను నేను, ఒకటి ప్రిపేర్ చేసుకొని. ఎందుకంటే పూజ స్టార్ట్ చేస్తాము, పూజ పనులన్నీ చేస్తూ ఉంటాం కదా, ఉంటే మంచిదని చెప్పేసి. ఇంకా ఇక్కడ తులసమ్మకి అయితే దీపం పెట్టేసుకొని ఇంకా తులసమ్మకి కొంచెం నీళ్ళు అయితే పోసేసి ఇక దండం పెట్టేసుకొని పూజలో అయితే కూర్చుంటున్నాను. పూజలో కూర్చున్నప్పుడు అన్నీ తెచ్చి పెట్టుకొని కూర్చుంటా, ఎందుకంటే ప్రతిసారి లెగిచి కూర్చునే పని లేకుండా ఒక్కసారి పూజలో కూర్చోగానే ఇక పూజ పనులే చేసుకోవాలంట, మళ్ళీ లేవకూడదంట పూజలో నుంచి. కావాల్సినవన్నీ ముందే చూసి అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను. ఇక పెట్టేసుకొని ఇక తోరణాలకైతే ఒక 5 తోరణాలు అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఒకటి అమ్మవారికి, మిగతావి ముత్తైదులకి ఇచ్చేటట్టుగా చేశాను. ఇక వీటికి కూడా పువ్వు కట్టేసుకొని ప్రిపేర్ అయితే చేసి పక్కన పెట్టేశాను. ఇక్కడ పక్కన పసుపు కొమ్ములు అలానే వక్కలు అన్నీ మర్చిపోయాను, పక్కనే పెట్టాలండి, కొంచెం అందిద్ది. ఇక కొంచెం అలా లేచి తీసేసుకున్నాను అన్నీ. ఏదొకటి మిస్ అవుతూనే ఉంటాము, అన్నీ పెట్టామనుకుంటాం బట్ కానీ ఏదొకటి మిస్ అవుతూనే ఉంటుంది పూజ హడావుడిలో. కొన్ని పెట్టి కొన్ని పెట్టక అలా మిస్ అవుతూ ఉంటాము. ఇక తోరణాలకైతే 5 పోగుల్లాగా పోసేసుకొని తోరణాలు అయితే కట్టేసుకున్నాను. అమ్మవారు చూసారు కదా, చాలా బాగున్నారు, ఎంత నిండుగా ఉన్నారు. ఈ శారీ అయితే నేను తీసుకున్నాను అమ్మవారికి ఒకటి పెట్టడానికి. అందులో బ్లౌజ్ అయితే తీసి ఇలా కలిసానికి ఇలా కట్టాను. చాలా బాగుంది శారీ, మంగళగిరి పట్టులో తీసుకున్నాను, గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఈరోజు నేను కట్టుకున్న శారీ కూడా గ్రీన్ కలర్ది, ఇది కూడా మంగళగిరి పట్టులోనే. కావాల్సింటే ఎవరైనా కామెంట్ చేయండి, నేను పెడతాను మీకు లింక్ అనేది.
శారీ అయితే చాలా బాగుంది. ఇంక అమ్మవారికి అయితే గాజులు, పూలు అన్నీ పెట్టేసి తోరణం కూడా కట్టేశాను. ఇక దీపం అయితే వెలిగించేసుకొని పూజ స్టార్ట్ చేసేసుకోవడమే. ఇంకా పూజకి కావాల్సినవన్నీ పెట్టేసుకున్నా కాబట్టి నాకు త్వరగానే అయిపోయింది పూజ. అలానే చాలా చక్కగా చాలా ప్రశాంతంగా జరిగింది. అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ పూజ చేసుకున్నాను. చాలా బాగా అనిపించింది. చాలా నిండుగా కూడా ఉంది. ఎందుకో తెలియదు, ఈరోజు సింపుల్గా చేసుకున్న చాలా బాగా జరిగింది. పెద్ద హడావుడి అయితే నాకేమీ అనిపించలేదు. ఇంకొక విషయం ఏంటంటే పిల్లలు ఇంట్లో లేరు కదా, అందుకని కొంచెం పని తగ్గినట్టు అనిపించింది. అటు ఇటు హడావుడి లేకుండా పిల్లల్ని స్కూల్కి పంపించాక ప్రశాంతంగా కూర్చొని అయితే పూజ చేసుకున్నాను. బట్ మా హస్బెండ్ పొద్దున్నే వెళ్ళిపోయారు, అదొక్కటే మిస్ అయ్యాను. అతను కూడా ఉండి పక్కన కూర్చొని చేసుంటే చాలా బాగుండేది. ఆయన లేకపోవడం వలన ఒక్కదాన్నే చేశాను, అదొక్కటే డిసప్పాయింటెడ్ అంతే. లేదంటే మిగతా పూజ అంతా చాలా బాగా జరిగింది. ఎవ్రీ ఇయర్ ఇద్దరం కలిసి కూర్చొని పూజ చేసేవాళ్ళం, పిల్లలు కూడా ఉండేవాళ్ళు. కానీ కొంచెం లేట్ అయ్యేది. అప్పుడు అత్తయ్య మా తోడుకోళ్ళు ఇద్దరు తోడుండి పని అయితే హెల్ప్ చేసేవాళ్ళు. ఏ పనిలో అయినా సరే డెకరేషన్ అంతా నైటే కంప్లీట్ చేసుకునేదాన్ని. ఈసారి పెద్ద డెకరేషన్ అవన్నీ ఏమీ పెట్టుకోలేదు కదా, అందుకని నాకు కొంచెం పెద్ద పని అని ఏమీ అనిపించలేదు. అలానే పూజ కూడా ప్రశాంతంగా జరిగింది. పూజ అయితే చాలా బాగా జరిగింది. అలంకరణ కూడా చాలా సింపుల్గా చేశాను. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. నాకు ఈ వరలక్ష్మి వ్రతం చాలా స్పెషల్. ఎందుకంటే నేను మా చెల్లి మేమిద్దరం ఆడపిల్లలం కదా. మా అమ్మ ఫస్ట్ నుంచి కూడా వరలక్ష్మి వ్రతం చేసేది, అలానే నాకు బాగా తెలుసు. ముందుగా మా ఇద్దరికి వాయనం ఇచ్చి, అలానే మా మేనత్త ఉంది, మా అత్తకు వాయనం ఇచ్చి తర్వాత బయట వాళ్ళకి ఇస్తుంది. ఇది ఏ ఇంట్లో అయితే ఆడపిల్ల ఉంటుందో ముందు వాళ్ళకి వాయనం ఇచ్చిన తర్వాతే బయట వాళ్ళకి ఇవ్వాలంట. మా అమ్మకి మేమిద్దరం ఆడపిల్లలం కదా, ముందు మాకు తర్వాత మా అత్తకి ఇచ్చేసి ఇంటి ఆడపిల్లలకి ఇచ్చాక బయట వాళ్ళకి ఇస్తుంది. మా ఇంట్లో పూజ కూడా చాలా బాగా జరుపుతారు. మా అమ్మ అన్ని పిండి వంటలు ఒక్కతే చేసుకునేది. అప్పుడు మేము చిన్నపిల్లలం కదా, మాకు ఇంత పెద్దగా తెలిసేది కాదు. పూజ పండగలు అంటే కొత్త బట్టలు వేసుకోవడం, రెడీ అయి తిరగడం, ఏదైనా ప్రసాదాలు చేస్తే తినడం, అలాంటివే చిన్న చిన్నవి హెల్ప్ చేసేవాళ్ళం. కానీ ఈ ప్రసాదాలు ఇవన్నీ మనకైతే తెలియదు. చిన్నగా పెళ్ళైన తర్వాత మా అత్తగారు వాళ్ళు ఎవరు మామూలుగా పూజ అంటే నార్మల్గా ఏదైనా పొంగల్ పెట్టేసుకొని పూజ చేసుకునేవాళ్ళు, ఇవన్నీ వాళ్ళకి తెలియదు. అలాంటిది నేను వచ్చిన దగ్గర నుంచి అయితే నేను వరలక్ష్మి వ్రతం అయితే చేస్తున్నాను. అలా కంటిన్యూస్గా నా పెళ్ళైన దగ్గర నుంచి అయితే చేస్తున్నాను. ఈ ఇయరే కొంచెం ఏదో తగ్గినట్టు అనిపించింది. అమ్మవారికి ఏమీ తగ్గవండి, ఎలా చేసినా ఆమె స్వీకరిస్తుంది. కానీ గోల్డ్ కాస్ట్ బాగా పెరిగిపోయింది. లక్ష్మీ కాసు అయితే నేను తీసుకోలేకపోయాను. అందుకని చెప్పేసి అదొక్కటి నాకు డిసప్పాయింటెడ్గా ఉంది. కానీ పూజ అయితే ఏమాత్రం తక్కువగా జరగలేదండి. అమ్మవారికి అన్నీ మంచిగా జరుపుకున్నాను. గోల్డ్ రేటు నెక్స్ట్ ఇయర్కి ఏమైనా తగ్గితే కొంచెం తీసుకోగలుగుతానేమో. కాసు కాకపోయినా ఏదైనా తీసుకోవచ్చు గోల్డ్. బట్ కానీ గోల్డ్ కాస్ట్ ఆకాశాన్ని అందుకుంది, ఏమీ తీసుకోలేము, అంత పెరిగిపోయింది రేటు. ఏ చిన్న వస్తువు కొనాలన్నా 1 గ్రాము వచ్చేసి 16,000 అంట. ఏం కొంటాము, 1 గ్రాముకైతే ఏమీ రావు. అందుకని చెప్పేసి ఈసారి కాంప్రమైజ్ అయిపోయి మామూలుగా పూజ వరకు జరుపుకున్నాను. పూజ అయితే చాలా చక్కగా జరుపుకుంటున్నాను. అమ్మవారికి దీపం అయితే వెలిగించేసుకొని, అలానే కుంకుమతో, అక్షింతలతో, అలానే పూలతో అభిషేకంలాగా అయితే చేసేసుకున్నాను. అమ్మవారి లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ అమ్మవారికి పూలు, అలానే కుంకుమ, అలానే అక్షింతలు సమర్పించుకుంటూ చదువుకుంటూ నిదానంగా పూజ అయితే చక్కగా చేసుకున్నాను. చాలా బాగా అనిపించింది. నాకు పెద్దగా ఇలాంటి పూజలు అవన్నీ తెలీదు. నాకు తెలిసినంతలో చేసుకుంటాను. తెలియకపోతే ఏదైనా వీడియో కానీ లేదా ఎందులో అయినా కానీ చూసి చేస్తాను. తెలిసినంతే చేస్తాను. తెలియకపోతే దాన్ని అయితే వదిలేస్తానండి. ఎందుకంటే తెలియంది చేసే కన్నా మనకు తెలిసింది కొంచెం చేసినా అదే చాలు. ఇక్కడ అమ్మవారికి కుంకుమతో అష్టోత్తరం చదువుకుంటూ ఇక్కడైతే అమ్మవారికి అర్చనలాగా చేస్తున్నాను. నాకు చాలా బాగా అనిపించింది. నా దగ్గర వెండి చిన్న లక్ష్మీదేవి విగ్రహం ఉంది. లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం కోసం తీసుకున్నాను. అప్పటి నుంచి ఇది దేవుడి గుళ్ళో ఎప్పుడు ఇది ఉంటూనే ఉంటుంది. ఎప్పుడు పూజ చేసుకుంటూనే ఉంటాను. ఇంకా అంతకు మించి మనకు కావాల్సింది ఏముంది. లాస్ట్ ఇయర్ 3,500 800 పడింది, అప్పుడు తీసుకున్నాను. బట్ ఇప్పుడు కాస్ట్ పెరిగిపోయింది కదా, అప్పుడు కాబట్టి తీసుకోగలిగాను, ఇప్పుడైతే తీసుకోలేము. ఇప్పుడు ఖచ్చితంగా 8,000 9,000 కంపల్సరీగా అవుతుంది. ఈ సంవత్సరం ఏమీ తీసుకోకపోయినా ఉన్న వాటితో అయితే సరిపెట్టుకొని పూజ అయితే చక్కగా చేసుకున్నాను.
మా అమ్మమ్మ చెట్టు నుంచి విరజాజి పూలైతే పంపించింది. ఇవి అమ్మవారికి సమర్పిస్తూ మంత్రాలైతే చదువుకుంటూ అదేనండి లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకుంటూ పూజ అయితే జరుపుకున్నాను. అలానే లాస్ట్‌లో 'హైగిరి నందిని' సాంగ్ అయితే పాడాను. ఏదో నాకొచ్చినట్టు పాడాను. బుక్‌లో చూసే పాడాను. ఇక పూజ అయితే కంప్లీట్ అయ్యాక అమ్మవారికి ప్రసాదాలు సమర్పించుకొని, అలానే హారతి ఇచ్చుకొని, కొబ్బరికాయ కొట్టి హారతి అయితే ఇచ్చేసాను. పూజ చాలా బాగా జరిగింది. అమ్మవారిని చూస్తుంటే ఎంత కళగా ఉన్నారంటే అంటే చాలా బాగున్నారు. నాకు అంత నచ్చేశారు. ఇవన్నీ స్వయంగా మన చేతులతో చేసుకుంటాం కదా! ఆ సంతృప్తి వేరండి. బయట నుంచి తెచ్చుకొని పెట్టడం కన్నా మన చేతులతో చేసి పెడితే మనకు ఆ తృప్తి అనేది వేరు. అంతా ఇదనిపిస్తుంది. మన చేతులతో చేసి పెట్టడం మూలాన ఎంత సంతోషం అనిపిస్తుందంటే అసలు మనమే చేసాం. అంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలీదు. అంతలా చేస్తాము. అదే నార్మల్ టైంలో ఇంట్లో ఏదైనా చేయమంటే ఎక్కడ లేని బద్ధకం వస్తుంది. చేసే ఓపిక కూడా ఉండేది కాదు. ఏదైనా పూజలన్నా, అమ్మవారికి ఏదైనా చేయాలన్నా ఆడవాళ్ళకి ఎక్కడ లేని శక్తి వస్తుంది. అంత శక్తిగా చేస్తారు. అంత భక్తి ఉంటుంది అమ్మవారికి. అమ్మవారి పూజలంటే ఇంకా ఎక్కువ ఉంటాయి. ఎందుకో తెలీదు. అందరికి అలా ఉంటుందో లేదో నాకైతే తెలీదు. నాకైతే ఏదైనా పూజ చేయాలంటే మటుకు నాకు ఎక్కడా లేని ఎనర్జీ అయితే వస్తుంది. అంత బాగా అనిపిస్తుంది. పూజ అయితే ఇక్కడ చాలా అంటే చాలా బాగా జరిగింది. మీరు కూడా మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. ఇక కొబ్బరికాయ అయితే కొట్టేశాను. కొట్టి హారతి ఇచ్చేసుకుంటే పూజ అయితే పూర్తవుతుంది. హారతి ఇచ్చిన తర్వాత ఒక 5 ముత్తైదులకి పండు తాంబూలం ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే మంచిదని చెప్తూ ఉంటారు. ఇక్కడ నేను ఒక 5గురికి అయితే పండు తాంబూలం ఇచ్చాను. మన స్తోమతకు తగ్గట్టు మనం ఇవ్వచ్చు. ఒక జాకెట్ ముక్క, లేదు అంటే ఇంకేదైనా, ఇప్పుడు అందరు గిఫ్ట్లు అవన్నీ ఇస్తున్నారు కదా, ఏదైనా పెట్టుకొని ఇవ్వచ్చు. నేను ఎవ్రీ ఇయర్ జాకెట్ ముక్క అవన్నీ పెట్టి పండు తాంబూలం ఇచ్చేదాన్ని. ఈసారి నేను ఏమీ సెట్ చేసుకోలేకపోయాను. అందుకని ఈసారి నా స్తోమతకి తగ్గట్టు నేను పండు తాంబూలం అయితే ఒక 5 ముత్తైదులకి అయితే ఇచ్చాను. ఈ పూజ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత దేవుడి గుడి అయితే ఇలా ఉంది. ఎంత బాగుందంటే అమ్మవారు ఎంత కళకళలాడుతూ ఉన్నారో. నాకైతే ఈసారి పూజ కొంచెం స్పెషల్ అనిపించింది. ఎందుకో తెలీదు, పూజ చక్కగా పూర్తయింది.